కామెంట్స్ చూస్తుంటే చాలా మంది స్కిన్ కేర్ రొటీన్ బిల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. అలానే మల్టిపుల్ ప్రొడక్ట్స్ని రొటీన్లో ఇంక్లూడ్ చేసేసుకొని ఏ ప్రొడక్ట్ తర్వాత ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇవాటి వీడియోలో నా స్కిన్కి తగినట్లు నేను నా స్కిన్ బ్రైట్నింగ్ రొటీన్ని ఎట్లా బిల్డ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఒకవేళ మీరు బిగినర్ అయితే లేదా స్కిన్ కేర్ రొటీన్ బిల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు రొటీన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనే బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, లెట్స్ బిగిన్. ఓకే, నా స్కిన్ టైప్ వచ్చి డ్రై స్కిన్కి నార్మల్ స్కిన్కి మధ్యలో ఉంటుంది. అది కూడా సీజన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే నాకు సమ్మర్లో వచ్చే మేజర్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి అనీవెన్ స్కిన్ టోన్, ఇంకా మౌత్ ఏరియా చుట్టూ పిగ్మెంటేషన్ రావటం. సో నాకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ని బట్టి నేను ఒక బ్రైటనింగ్ స్కిన్ కేర్ రొటీన్ని బిల్డ్ చేసుకుంటున్నాను. సో నేను నా స్కిన్ కేర్ రొటీన్లో మార్నింగ్ ఏ స్టెప్స్ ఫాలో అవుతాను, ఈవినింగ్ ఏ స్టెప్స్ ఫాలో అవుతాను, ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, ఇవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ఈ మధ్య యూజ్ చేస్తున్నది బయోక్యూల్ బ్రాండ్ ఎవర్ గ్లో రేడియన్స్ ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్లో విటమిన్ సి, ఆబ్యూటిన్, ఏహెచ్ఏ ఉన్నాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కాకడూ ప్లమ్, బేర్బెర్రీ, షుగర్ కేన్ లాంటి న్యాచురల్ సోర్సెస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఏహెచ్ఏస్ మన స్కిన్ని జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే విటమిన్ సి స్కిన్ బ్రైటనింగ్కి, ఆబ్యూటిన్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. దీని టెక్స్చర్ కూడా చాలా లైట్గా ఉంది, క్రీమ్కి జెల్కి మధ్యలో ఉంది. సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ ఫేస్ వాష్ని ట్రై చేయొచ్చు. ఫేస్ వాష్ చేసిన తర్వాత స్కిన్ డ్రైనెస్ ఏమీ లేదు, స్కిన్ ఫ్రెష్గా స్మూత్గా ఉంది అండ్ నో ఇరిటేషన్ ఎట్ ఆల్. నేను డే టైంలో ఇంకా నైట్ టైంలో కూడా సేమ్ ఫేస్ వాష్నే యూస్ చేస్తున్నాను. ఇందులో ఏహెచ్ఎస్ ఉండటం వలన స్కిన్ జెంటిల్ ఎక్స్ఫోలియేషన్కి, స్కిన్ బ్రైటనింగ్కి ఈ ఫేస్ వాష్ బాగుంటుంది. ఫేస్ వాష్ తర్వాత నెక్స్ట్ స్టెప్ సిరం. సమ్మర్ కాబట్టి పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి, ఇంకా స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. సిరం కూడా సేమ్ బ్రాండ్ నుండే వాడుతున్నాను, బయోక్యూల్ స్పాట్లెస్ సిరం. ఈ సిరం కన్సిస్టెన్సీ లైట్ వెయిట్ జెల్ లాగా ఉంది. మనం అప్లై చేసుకున్న విత్ ఇన్ సెకండ్స్లో స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. ఈ సిరం ఎలా అప్లై చేసుకోవాలి అంటే 3 to 4 డ్రాప్స్ ఫోర్ హెడ్ మీద, చీక్ ఏరియా మీద, మౌత్ ఏరియా చుట్టూ జెంటిల్గా అప్లై చేసుకోవాలి. ఒకవేళ నోస్ సైడ్స్ డార్క్గా ఉంటే అక్కడ కూడా ఈ సిరం అప్లై చేసుకోవచ్చు. ఈ సిరంలో ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆబ్యూటిన్, ఫైటాల్ అండ్ విటమిన్ సి. ఈ కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ ఉండటం వలన డార్క్ స్పాట్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సీరం అప్లై చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా హైడ్రేటింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం అబ్జార్ప్షన్ కూడా ఫాస్ట్గా ఉంది. సో పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు డే టైం ఇంకా నైట్ టైం కూడా ఈ సీరంని యూజ్ చేయొచ్చు. సీరం అబ్జార్బ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి సన్ స్క్రీన్. ప్రెజెంట్ నేను డీకన్స్ట్రక్ట్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ని యూజ్ చేస్తున్నాను. లాస్ట్ మంత్ వరకు నేను ఫాక్స్ స్టైల్ గ్లో సన్ స్క్రీన్ వాడాను, విచ్ ఈస్ వెరీ గుడ్. ఈ మంత్ డీకన్స్ట్రక్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఈ సన్ స్క్రీన్ వచ్చి వాటర్ రెసిస్టెంట్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. అంటే మనకి స్వెట్ పట్టినా కానీ సన్ స్క్రీన్ వాష్ అయిపోదు, మన స్కిన్ మీదే ఉండి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆల్ ఓవర్ ఫేస్ అంటే ఐస్ చుట్టూ కూడా ఒక లేయర్ లాగా సన్ స్క్రీన్ని మొత్తం అప్లై చేసుకోండి. ఈ సన్ స్క్రీన్లో SPF 50, PA+++ ఉన్నాయి. సో సమ్మర్కి ఇది మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఇస్తుంది. నాకు ఈ సన్ స్క్రీన్ చాలా స్కిన్ ఫ్రెండ్లీ అనిపించింది. గ్రీజీనెస్ ఏం లేదు, డ్యూయీ ఫినిష్ ఉంది. నేను ఇంట్లో ఉంటే మోస్ట్లీ సన్ స్క్రీన్ ఒక్కసారే యూజ్ చేస్తాను. అదే బయటకు వెళ్లే పని ఉంటే, నాకు గుర్తుండి వీలుంటే మాత్రం సన్ స్క్రీన్ సెకండ్ టైం అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్ టైం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడానికి మీకు కుదరకపోతే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ స్కిన్ మీద సెకండ్ కోట్ అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు బాగా సన్లైట్లో తిరిగే పని ఉంటే తప్పకుండా సెకండ్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి సన్ స్క్రీన్ నుంచి ప్రొటెక్షన్ అనేది మనం సన్లైట్లోకి వెళ్ళినప్పుడు 2 to 3 hours మించి ఉండదు. సో సెకండ్ అప్లికేషన్ చేసుకుంటే మనం ఎక్కువగా ట్యాన్ అవ్వకుండా ఉంటాం. బట్ మీరు డే టైంలో సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు నైట్ టైం మీ క్లెన్జింగ్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ యూస్ చేసినప్పుడు అవి మన స్కిన్లోంచి త్వరగా రిమూవ్ అవ్వవు. సో నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కొంచెం క్లెన్జింగ్ మీద బాగా ఫోకస్ చేసి డీప్ క్లెన్జింగ్ చేసుకోవాలి. సన్ స్క్రీన్ తర్వాత లాస్ట్ స్టెప్ లిప్ బామ్. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో బటర్ లిప్ బామ్. దీన్ని నేను డే టైం అండ్ నైట్ టైం యూజ్ చేస్తాను. ఇక్కడితో మార్నింగ్ రొటీన్ అయిపోయింది. నెక్స్ట్ నైట్ రొటీన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ స్టెప్సే ఫాలో అవుతాం. నేను నైట్ టైం రొటీన్కి కూడా సేమ్ ఫేస్ వాష్నే యూజ్ చేస్తున్నాను.
సేమ్ అలానే ఫేస్ వాష్ తర్వాత నెక్స్ట్ స్టెప్ సీరం అప్లై చేస్తాం. సీరం అప్లై చేసిన తర్వాత లాస్ట్ స్టెప్గా మార్నింగ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తాం కదా, నైట్ టైం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం. నేను రీక్విల్ సెరమైడ్ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ని నేను లాస్ట్ 2 years నుంచి వాడుతున్నాను. అప్పుడప్పుడు వేరే ప్రొడక్ట్స్ వాడుతున్నా కానీ ఇది నాకు స్టాండర్డ్ మాయిశ్చరైజర్. అండ్ నైట్ టైం నేను కొంచెం థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ని ప్రిఫర్ చేస్తాను. ఈ మాయిశ్చరైజర్లోని సెరమైడ్స్ ఇంకా హయాల్యూరోనిక్ యాసిడ్ స్కిన్ డ్రై అవ్వకుండా స్కిన్లో మాయిశ్చర్ని ఎక్కువసేపు మెయింటైన్ చేస్తుంది. మనం యాక్టివ్స్ యూస్ చేసినప్పుడు ఇలాంటి జెంటిల్ అండ్ థిక్ మాయిశ్చరైజర్స్ని ప్రిఫర్ చేయడం మంచిది. డ్రై అండ్ నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ మాయిశ్చరైజర్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. సో నైట్ టైంలో ఫేస్ వాష్, సీరం ఇంకా మాయిశ్చరైజర్తో ఎండ్ అవుతుంది. సో ఇలా మార్నింగ్ అండ్ నైట్ టైం రొటీన్ ఫాలో అవుతాను. మార్నింగ్ రొటీన్లో ఫేస్ వాష్, దాని తర్వాత సీరం, తర్వాత సన్ స్క్రీన్. అట్లాగే నైట్ టైం రొటీన్లో ఫేస్ వాష్, సీరం, నెక్స్ట్ మాయిశ్చరైజర్. అండ్ ఇది కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా ఫేస్ ట్యాన్ రిమూవల్ పౌడర్, దాన్ని యూస్ చేస్తాను. నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ట్యాన్ రిమూవల్ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఒక 10 minutes తర్వాత ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వేరే సిరమ్స్ ఏది అప్లై చేయను. ఈ కోసారెక్స్ హైడ్రేటింగ్ టోనర్ని అయితే యూస్ చేస్తున్నాను. దాని తర్వాత సెరమైడ్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటాను. ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను. ఇది కాకుండా వేరే కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అయితే నేను ఏది చెయ్యట్లేదు. ఓకే, ఇక్కడితో నా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అయితే అయిపోతుంది. సో ఇలా మీ స్కిన్ కేర్ రొటీన్ని బిల్డ్ చేసుకోండి. అలానే స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం ఓపిక్గా 2-3 months పాటు ఒక రొటీన్ని బిల్డ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా తెలుస్తాయి. ఒక 15-20 days యూస్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ పని చేయట్లేదు అని చెప్పి వరీ అవ్వద్దు. కన్సిస్టెంట్గా స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వండి. అండ్ ఒకేసారి మల్టిపుల్ ప్రొడక్ట్స్ని మాత్రం యూస్ చేయొద్దు. మీరు యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ కూడా జెంటిల్గా ఉండేలా చూసుకోండి. నేను నా వీడియోస్లో సజెస్ట్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా జెంటిల్గానే ఉంటాయి. మీ స్కిన్ టైప్కి తగ్గట్టు, మీకున్న స్కిన్ ప్రాబ్లమ్కి తగ్గట్టు ఏ ప్రొడక్ట్స్ వాడాలి అన్నది మీరే చూస్ చేసుకోవాలి. అండ్ మనకి ఇప్పుడు వచ్చిన బ్రాండ్స్ అన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టైప్కి తగినట్లు ప్రొడక్ట్స్ని ఫార్ములేట్ చేస్తున్నారు. సో మీ స్కిన్ టైప్కి, మీకున్న స్కిన్ కన్సర్న్కి తగ్గట్టు ప్రాపర్గా ప్రొడక్ట్స్ని చూస్ చేసుకోండి. అండ్ మీకు మీ స్కిన్ టైప్ ఏంటో తెలియకపోతే ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ని చెక్ చేయండి. అలానే నేను ఈ వీడియోలో యూస్ చేసిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యూస్ చేయాలి అనుకుంటే ఆ లింక్స్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ మీరు ఏదైనా యూస్ చేస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.